ఇప్పుడే ఓదెలా 2 మూవీ చూశాను మామ. మూవీ చూసాక నా ఫీలింగ్ ఏంటంటే మరీ బాలేదని చెప్పలేనులే కానీ మూవీ అయితే బోర్ కొట్టించదు, పర్లేదు, ఒకసారి చూడొచ్చు. కరోనా టైంలో డైరెక్ట్ ఆహా ఓటీటీలో రిలీజ్ అయిన ఓదెలా రైల్వే స్టేషన్ అనే మూవీకి ఈ మూవీ సీక్వెల్ గా తీశారు మామ. ఆ మూవీ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చింది అండ్ ఆ మూవీ ఆడియన్స్ ని బాగానే ఎంగేజ్ చేసింది. అండ్ దానికి సీక్వెల్ గా వచ్చిందే ఈ ఓదెలా 2 అండ్ రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ తో ఈ మూవీ స్టోరీ ఏంటి అనేది మనకు అర్థమైంది. అండ్ ఇందులో తమన్నా మెయిన్ లీడ్ చేయడం వల్ల కొంచెం మూవీపై బజ్ ఏర్పడింది. అలాగే ఈ మూవీకి ఎక్కువ బడ్జెట్ పెట్టి తీశారు అండ్ కొద్దిగా పేరున్న యాక్టర్స్ ని పెట్టారు. అలాగే పాన్ ఇండియా స్థాయిలో అయితే రిలీజ్ చేశారు. మరి ఈ మూవీ ఎలా ఉంది ఏంటనేది ఇన్ డెప్త్ రివ్యూలో అయితే మాట్లాడుకున్నాం. అందుకంటే ముందు మన ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ఈ వీడియోను పూర్తి వరకు చూసి మీకు నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి మామ. ఇంకా ముందు మూవీ రివ్యూస్ వస్తాయి, మూవీ అప్డేట్స్ వస్తాయి. ఇంకా ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కథ విషయానికి వస్తే తిరుపతి అలియాస్ వశిష్ఠ ఫస్ట్ పార్ట్ లో అతని భార్య అతను చంపేసిన తర్వాత ఈ సెకండ్ పార్ట్ లో అతని శవాన్ని పోస్ట్ మార్టం చేసి తీసుకొస్తారనమాట. తీసుకొచ్చిన తర్వాత ఊరి జనం అంతా కలిసి అతన్ని నిలువున కూర్చిపెట్టి పూజలు పునస్కారాలు చేసి సమాధి బంధం అనే ఒక శిక్ష అయితే వేస్తారు. వేసిన తర్వాత అయినా సరే ఆ సమాధిలో నుంచి తన ఆత్మ బయటకు వచ్చి ఊరి జనం మీద పగ తీర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే అప్పుడు భైరవి అలియాస్ తమన్నా ఆ ఊరి జనాన్ని ఎలా కాపాడింది అనేదే స్టోరీ. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఆత్మ ఊరి జనాన్ని భయపెడుతూ ఆ ఊరి జనం ఏం చేయాలో అర్థం కాక ఇబ్బందుల్లో పడతాం. మళ్ళీ రేపు